శివలింగం అంటే ఇట్లయితే లేడలేదు, నాన్నకట్ల కూడా లేదు. ఇప్పుడైతే ఒక 45 దాకా అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం జాగ్రత్త చూసుకొని ఎక్కాలి. తిరుపతి 7 కొండలు నడుచుకుంటూ వెళ్ళినాను నేను. ఇక్కడ ఒకటే కొండ. ఇది గుండము చాలా పురాతనమైనది. ఫస్ట్ వస్తుంటే ఇంకా జాతర అనేది జీతం అయితే రాదు. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈ రోజు వచ్చేసి మనం ఏడున్నామంటే కొత్తపల్లి గ్రామంకి వచ్చినాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెంకటేశ్వర స్వామి గుట్ట దగ్గర జాతర జరుగుతుందన్నమాట. సో ఈ జాతర అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఇది కొత్తపల్లి సక్కలపల్లికి సంబంధించిన జాతర అని నేను అనుకుంటున్నా. మాక్సిమం వచ్చేసి ఊర్లో ఉన్న వాళ్ళు, ఊర్లోకి సంబంధించిన వాళ్ళు అందరు విలేజ్కి వెళ్ళి ఇక్కడ ఒకటి డొంకదారి ఒకటి ఉంది. సో అక్కడ నుంచి వస్తారు కొంతమంది. అందరు ఎక్కడి నుంచి రావాలంటే మెయిన్ రోడ్ నుంచి, మనం కొత్తపల్లి నుంచి గేట్ తక్కడపల్లి గేట్కి వచ్చి తక్కడపల్లి గేట్ నుంచి మాల్కి వచ్చే రూట్ లో మనకు ఇక్కడ సబ్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే పైన వరకు ఆ స్టెప్స్ వరకు మనము బండి మీద వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కూడా, ఈ రూట్ కూడా మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ రోజు వచ్చేసి నాతో పాటు ఎవరు వచ్చిరంటే వెంకటేష్ బ్రో కూడా ఇప్పుడే యాడ్ అయ్యిండు. జస్ట్ ఇప్పుడే వచ్చింది అనమాట. సో రంజిత్ బ్రో కూడా వచ్చిండు. ఒకసారి నేను పరిచయం చేస్తా వాళ్ళని కూడా. హాయ్ రంజిత్ బ్రో. ఇది ఎన్ని డేస్ ఉంటుంది జాతర అనేది? 4 days అవుతుందా? 4 days అవుతుందా? సో ఏ రోజు రావాలి జాతరకు మెయిన్ గా? నార్మల్ గా 24 రోజు రావాలి. 24 రోజు బాగుంటది. 24th కి బాగుంటది. సో వెంకటేష్ బ్రో కూడా వచ్చిండు. హాయ్ బ్రో. వెంకటేష్ బ్రో, హాయ్. జాతర స్పెషల్ ఏంది బ్రో అసలు ఇక్కడ? బాగుంటది బ్రో. జాతర స్పెషల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చిన్న తిరుపతి అని ఒక పేరు. ఓకే. కాకపోతే అంత హైలైట్ కాలేదు ఇంకా. మేబీ అవుతుండొచ్చు ఫ్యూచర్ లో. కానీ జాతర మాత్రం హైలైట్ ఉంటది. కొత్తపల్లి నుంచి వచ్చిన తర్వాత జాతరకు వెళ్ళే ముందు మనం ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక వెంకటేశ్వర గుడి ఉంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకు వర్క్ అనేది జరుగుతుంది అనమాట. వర్క్ చేసే వాళ్ళని కూడా మనం కనుక్కుందాం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ వేరే డొనేషన్ లేకుండా వీళ్ళే సొంతంగా వాళ్ళ అమ్మతో ఇది చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. అన్న మీ పేరన్నా? కుందారపు కర్ణాకర్ రెడ్డి. సో మన ఇక్కడ రెడ్డి అని ఉన్నాడు. ఈ వర్క్ మొత్తము అన్న మీరే చేస్తారా? వర్క్ సొంతంగా ఓన్ అంటే చేపిస్తున్నా నేను, నాకు పైసలు పెట్టి. మీ సొంతంగా? ఓకే. మీరు లాస్ట్ ఇయర్ కూడా చేసారు అనుకుంటే? చేద్దాం అనుకున్నా, చేయలేదు. ఈసారి ఓకే. లాస్ట్ ఇయర్ మీరు చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు. కాకపోతే ఈ ఇయర్ మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎన్ని డేస్ అయిందన్న? 15 days అయితే పనులు రాక. ఓకే. డేస్ గడిచిపోయినా. ఓకే. ఓకే. మీరు ఎక్కడ ఉంటారన్నా? ఇక్కడ ఉంటారు అంటే ఊరు ఇదే మాల్లో ఉంటాను. ఊరి మీద ప్రేమతోని, గుడి మీద ప్రేమతోని అన్న వర్క్ చేపిస్తుండే ఇక్కడ. అన్న 15 days అయింది అంటారు కదా. ఇక్కడ ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు ఇక్కడ వర్క్? పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఊరు వాళ్ళు అందరూ సపోర్ట్ ఇస్తారు. ఓకే. సపరేట్ గా వర్కర్స్ అని ఏం లేదు. కాకపోతే మీరే వచ్చిన వాళ్ళు, వాళ్ళకు వీలుంటే మీకు చేసి వర్క్ చేస్తారు అనమాట. ఇక్కడ ఎంత అయిందన్న ఖర్చు మనకు? ఇప్పుడైతే ఒక 45 దాకా అయింది. 45,000. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? అన్న నందన్న, మీరు మార్నింగ్ నుంచి చేస్తున్నారా? 2 days 3 days అయిందా లేదంటే 3 days అవుతుంది? 3 days నుంచి చేస్తారు అనమాట. ఎట్లా అనిపిస్తుంది అన్న? దేవునికి మీరు సేవ చేస్తారు కదా, చాలా సంతోషం. ఇందులో ఎలాంటి డబ్బులు తీసుకోకుండా రాజన్న. సో రాజన్న మీరు ఎన్ని డేస్ అయిందన్న మీరు చేయబట్టి వర్క్? ఇంకా మధ్యలో టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తున్నాం. ఓకే అన్న. మధ్య అంటే మీకు టైం కుదిరినప్పుడు చేస్తున్నారు అనమాట. ఓకే అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న మీరు సేవ చేస్తారు కదా దేవుని కూడా? దేవుని మనం గుర్తు చేసుకుంటాం, దేవుడు మనం యాద చేసుకుంటాం అన్నట్టు. సో మనం ఫైనల్ గా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట. సో వెంకటేష్ బ్రో, ఇక్కడ నుంచి ఏంది బ్రో మనకి ఎన్ని దారులు ఉన్నాయి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఒకటి రోడ్డు వెహికల్స్ వెళ్ళడానికి, ఒకటి మంచిగా సీసీ రోడ్డు, ఇంకోటి స్టెప్స్ కాలినడకన వెళ్ళడానికి. ఓకే. సో మనం ఇప్పుడు స్టెప్స్ నుంచి వెళ్దామా లేదంటే మనము వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం? మధ్యలో దాకా బైక్ పైన వెళ్దాం. ఓకే. అవతల ఇంకా బైక్ వెళ్ళడానికి ఉండదు. ఓకే. డైరెక్ట్ స్టెప్స్ ఎక్కుంటా గుట్ట పైకి వెళ్ళదు. చలో బ్రో మరి. సో వెంకటేష్ బ్రో చెప్పినట్టే ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వెహికల్లో ఉన్న వాళ్ళేమో ఆ రూట్ నుంచి వెళ్తారు. సో వెంకటేష్ బ్రో మనకు కనబడుతుంది కదా, ఆ రూట్ నుంచి వెళ్తారు. స్టెప్స్ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ దారి నుంచి ఎంచుకుంటారు అనమాట. ఈ దారి కూడా చాలా బాగుంటది. ఇది గుండము చాలా పురాతనమైనది. ఇక ఎప్పటి నుంచి అయినా ఈ గుండంలో వాటర్ ఉంటాయి. ఎనీ టైం ఉంటాయి ఇక్కడ వాటర్. ఇక్కడ వాటర్ పెట్టి నింపడం కానీ అలాంటివి మాత్రం ఉండదు. ఇక్కడ వాటర్ మాత్రం ఎనీ టైం ఉంటాయి. ఒకసారి చూసుకోవచ్చు మీరు కావాలంటే వాటర్. సో ఇది ఈ గుండం వచ్చేసి చాలా ఇయర్స్ అని చెప్తున్నాడు వెంకటేష్ బ్రో. వెంకటేష్ బ్రో, ఇది ఎంత లోతు ఉంటుంది బ్రో? ఇది అంటే లోతు అనేది ఇక్కడ ఏం ఉండదు. జస్ట్ ఒక
ఒక 4 feet 5 feet ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఏమి ఉండదు. ఓకే, ఇది 4-5 feet ఉంటాయంట. ఇది లోపలికి ఇక్కడ స్నానం చేసుకుంటారు ఇక్కడ. జస్ట్ కాళ్ళు కడుకుంటారు. స్నానం అయితే అక్కడ వేరే దగ్గర సెటప్ చేసిర్రు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఓన్లీ ఉంది అంతే, చూపించడానికి మాత్రమే ఉంది. జస్ట్ అక్కడ వాష్ చేసుకుంటారు, కాళ్ళు చేతులు కడుకొని వెళ్తారు అంతే. గుట్టకి వెళ్లే ముందు మనకు రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మొత్తము చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, చిన్న టెడ్డీ బేర్స్ చిన్న ఉన్నాయి. రైట్ సైడ్ లో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి అన్న? ఇది సో 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో జాతరకు వచ్చినప్పుడు కంపల్సరీ ఇలాంటి ఐటమ్ చూస్తుంటాం మనం. ఇది నేను చిన్నప్పుడు ఏం చేసిన అంటే ఇది దారంతో కట్టి మెడల్ వేసుకొని జాతరకు వెళ్ళిపోయేటోని. అసలు అంత అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు అయినా గుర్తొస్తున్నాయి అన్నమాట ఇవన్నీ చూస్తుంటే. దీని పేరేం పేరే ఉంటుంది కదా రంజిత్? ఇది చిలకదండ అనేది చిన్న ఉన్నప్పుడు మెడల్ వేసుకునేది చిలకదండ, బెల్లం పట్టి ఇవి కూడా ఉన్నాయి దానిలో. దీని పేరు తెలియదు బ్రో. బొంగుల దాంట్లో వేసేవాళ్ళు. ఇది రకుల్. మనం చిన్నప్పుడు ఏం చేసినా అంటే జాతరకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మనం బొంగులు తీసుకున్నాం. బొంగులు, పుట్నాలు, మనం ఇంకోటి రౌండ్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకుని వెళ్ళేటోళ్ళం కదా కంపల్సరీ. సో జాతరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు అనమాట. ఈ బొంగులు మొత్తం కాంబినేషన్ అన్ని కలిపి కాంబినేషన్ ఎంత? 100 రూపాయలు. టెడ్డీ బేర్స్ మాత్రం భలే ఉన్నాయి బ్రో ఇవి. రంజిత్ బ్రో, ఇక్కడ మన రైట్ సైడ్ లో మనకు కనబడుతున్నాయి కదా లేడీస్ కి బ్యాగ్స్ కూడా ఉన్నాయి బ్రో. ఈ బ్యాగ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి కదా. ఇవి క్యాప్స్ బ్రో. ఈ క్యాప్స్ హైలైట్ ఉన్నాయి కదా బ్రో. సో రంజిత్ బ్రో, ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ చార్మినార్ నుంచి తీసుకొచ్చాను అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ కానీ బాగున్నాయి కదా క్యాప్స్. ఇవి నువ్వు కూడా ఒకసారి పెట్టుకొని చూడు. ఇది ఓకే. ఎంత బ్రో ప్రైస్? ఇది 120. బా, క్యాప్స్ అయితే బాగున్నాయి, చాలా బాగా నచ్చింది నాకు కూడా. అది ఎక్కడ చూసినట్టున్నా నిన్న. బాగున్నావా? హాలిడేసా మీకు? నువ్వు ఒకదాన్ని వచ్చినావా? మీ సిస్టర్ కదా?
హాయ్ చెప్పు. ఎట్లా జాతర ఈసారి బాగున్నదా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మీ కూతురులో కదా? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా? మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ. రాగానే తినేసినట్టు నా ఫుడ్ పైన. హాయ్ చెప్పు వర్ష. హాయ్ చెప్పు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మాల్. బ్రో ఎట్లుంది బ్రో జిలేబీ? చాలా స్వీట్ ఉందా అన్నయ్య? నువ్వేం తింటున్నావు? బాదుషా జిలేబీ. నేను కూడా చూస్తా ఒకసారి టేస్ట్. సో మన శంకర్ అన్న మనకు జిలేబీ ఇప్పించిండు, చూద్దాం ఒక టేస్ట్ ఎట్లుందండి. చాలా బాగుంది బ్రో కదా? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి తేడా మనకు కనబడుతుందా? ఫస్ట్ వస్తుంటే ఇంకా జాతర అనేది మంచి డ్రీమ్ లో ఉన్నాడు. ప్రజలకి సుఖశాంతులు కలగాలని ఈ జాతర ప్రతి ఏడు జరుపుతా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అందరూ భక్తులు తమ కోరికలను అదేవిధంగా తన కుటుంబాలను మంచిగా ఈ దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు ఎక్కినావు ఈ జాతర గుట్ట? నేను ఇప్పుడు 11 ఏళ్ళు ఇప్పుడు ఎక్కిన ఎన్నడో ఎక్కిన మీ తాతున్నాగా. చలో మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత గుట్ట పైకి ఎక్కుదాం. గుట్ట పైకి ఎక్కుతామా ఎక్కమా అనేది ఒకసారి మనము చూద్దాం. నాతో పాటు వచ్చేసి వెంకటేష్ బ్రో ఉన్నాడు, రంజిత్ బ్రో ఉన్నాడు, రెడీగా ఉన్నారు అన్నమాట. ఈ గుట్ట ఎక్కగలమా లేదనేది చూద్దాం. మన స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు కనబడుతున్నాయి మొత్తం స్టెప్స్. వెంకటేష్ బ్రో ఎక్కుతావా గుట్ట పైకి? ఈజీగా, కంపల్సరీ ఈజీగా. తిరుపతి 7 కొండలు నడుచుకుంటే వెళ్ళినాను నేను, ఇక్కడ ఒకటే కొండ. ఓకే, ఎక్కగలుగుతా. రంజిత్ బ్రో నువ్వు రెడీగా ఉన్నావా పైకి ఎక్కడానికి? రెడీ, వెళ్దాం. స్టెప్స్ కొంచెం అంటే చెట్లు మొత్తం చుట్టుపక్కల క్లియర్ చేసిరు. ఇంతకుముందు కొంచెం రష్ లాగా ఉంటుండే, ఏదో భయంకరంగా ఉంటుండే. చెట్లు ఇట్లా అంటే దట్టంగా ఉంటుండే అన్నట్టు. ఏమన్నా జంతువులు వస్తున్నాయి ఏమొచ్చినా కనబడకుండా ఉండే. మంచిగా క్లియర్ గా చేసిరు, నీట్ గా చేసిరు.
ఇంకా బాగుంది వ్యూ అయితే ఇంకా బాగుంది. చూద్దాము నేను పైకి ఎక్కుతానా లేదా అనేది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కింద నుంచి మనం విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్త రావాలన్నమాట. ఎందుకంటే అక్కడ రూట్ అనేది సరిగా బాగాలేదు. ఇంకోటి మన విలేజ్ రూట్ అనేది అవాయిడ్ చేసి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ అంటే సాగర్ హైవే నుంచి అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మాల్ వెళ్తుంటే ఒక సబ్ స్టేషన్ ఉంటుంది. సో సబ్ స్టేషన్ నుంచి ఒక రోడ్ అనేది చాలా క్లియర్గా ఉన్నది. అక్కడ నుంచి ఇక్కడ రావాలన్నమాట. ఓవరాల్గా చాలా బాగున్నది అసలు. చూస్తున్నారు కదా స్టెప్స్ మొత్తం రంగురంగులు వేసారు అనమాట. ఓన్లీ 2 కలర్స్ వేసారు. ఇది కూడా చాలా బాగున్నది అసలు. వెళ్దాం ఎక్కడ వరకు వెళ్తామో చూద్దాం మరి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కట్ అయిపోయింది. ఏం బ్రో వెంకటేష్ బ్రో ఇక్కడ స్టక్ అయిపోయింది అంటే ఇక్కడ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ సెట్ చేయడానికి లేదు అన్నట్టు. ఓకే జస్ట్ నడవడానికి మాత్రమే వే ఉంది అంతే. ఓకే ఈ స్టెప్స్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ నడక వరకే ఉన్నది. ఈ పక్కన మనం చూస్తున్నాం కదా వెంకటేష్ బ్రో, ఇక్కడ మొత్తం చెత్త ఉన్నది. సో ఇటు నుంచి అటు వెళ్ళిపోతే మనం కింద పడిపోతాం కదా ఈజీగా డేంజర్ ఉంటుంది బ్రో. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం జాగ్రత్త చూసుకొని ఎక్కాలి. ఓకే వెంకటేష్ బ్రో అలసిపోయినావా? నేనేం అలసిపోలేవా, ఇంకా చాలా పైదాకా కూడా అలసిపోకుండా ఎక్కగలుగుతాను. ఓకే మీకు ఒకటి అర్థమైంది అనుకుంటా. నేను ఫస్ట్ గుట్ట ఎక్కేటప్పుడు ఫస్ట్ పాయింట్లో నేనున్నా. సో ఇప్పుడు నేను లాస్ట్ అయిపోయినా, ఎందుకంటే నేను అప్పటికే అలసిపోయినా. నేను చూడు ఆల్రెడీ బ్రో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎట్లా జరిగింది అక్క జాతర? సూపర్ జరిగింది. సూపరా? బాగుంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి తేడా మనకు కనబడుతుంది అక్క? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ బాగా జరిగిందా? ఈ ఇయర్ బాగా జరిగింది? మేము లేకుండా. అవునా? ఓకే. ముందు అప్పుడు చాలా ఇంకా బాగుంది. ఓకే చాలా బాగున్నాయి. ఈసారి కొంచెం తక్కువ ఉంది. నువ్వెలా ఎంజాయ్ చేసినావు ఈ జాతరకి? ఇంకేం చేసినావు? రథం చేసినాము, పతాకు తెచ్చిన. ఫుడ్ ఎలా ఉంది కింద? తిన్నావా ఫుడ్? ఓ మిస్ అయిపోయినావా? కింద దర్శనం వేసుకొని పైకి వచ్చినావా, లేదంటే ఇక్కడ దర్శనం వేసుకొని కిందికి వెళ్దాం అనుకుంటున్నావా? దర్శనం చేసుకొని పైకి వచ్చినాం. ఓకే ఓకే. ఫస్ట్ టైం నువ్వు రావడం ఇప్పుడు పైకి? లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ పైకి రాలేదు. అదే ఏమంటారు ప్రోగ్రామ్ చేసారు కదా. ఓకే ఓకే చేసి వచ్చింది కానీ జాతరకు రాలేదు. ఓకే ఓకే సరే బాయ్ బాయ్. కానీ మనం నైట్ టైం వచ్చినాము కానీ లైటింగ్ లేకుండా కదా. లైటింగ్ ఉంది, చిన్న చిన్న హోల్స్ వల్ల మనకు లైటింగ్ ఉంది కదా ఇక్కడ. కానీ వర్షం పడితే ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి కిందకి. ఒకటి ఏం లేదు ఆయన చెప్పినట్టు. సో మనం పైనుంచి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంది కదా. షార్ట్ కట్ మనం పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ డౌన్ లో ఒకటి షార్ట్ కట్ రూట్ ఉంటది. అందరు ఏం చెప్తారంటే ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ మనకు స్ట్రేట్ అక్కడ దేవుడు కనబడతాడు అంటారు, కానీ చాలా లాంగ్ ఉంటది. సో మాక్సిమం వచ్చేసి మీరు ఏం చేయాలంటే పైనుంచి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని అక్కడ నుంచి అటు వెళ్ళిపోవాలి. కిందికి ఎవరు రావద్దు అసలు రావద్దు. కొద్దిగా రిస్కీ ప్లేస్ అన్నమాట ఇది. కానీ ఇక్కడ దేవుడు కూడా లేదు. వీళ్ళిద్దరు వచ్చారు. ఎట్లా వచ్చారు ఏమో, వీళ్ళకు తప్పిపోయి వచ్చినట్టు నాకు తెలిసి. వెంకటేశ్వర లైట్ కొట్టినా కొట్టాడు. నేను దేవుని కోయకుండా అన్నీ పట్టుకొని వస్తాడు మొత్తం. నీళ్ళు ఇంత పిసినా వెంకటేష్ ఎట్లా కాదు. కొబ్బరికాయ కొట్టి దేవునికి ఒక సవాళ్ళు కూడా మనమే పట్టుకొచ్చుకుని తాగుతామా? అదేదో అన్నీ కొట్టుకొని తాగొచ్చు. పసుకోవాలి.
నీకు కావాలరా తీసుకో. ఇట్స్ వండర్ అన్నమాట. ఇది ఒక థర్డ్ వండర్. ఇది ఎక్కడున్నా ఇక్కడెక్కడ దేవుడు ఉన్నారు? అయ్యో అక్కడ నుంచి చూస్తే గదే దేవుడు. ఓకే, మరి ఇక్కడ కొడుతున్నారు అందరూ? అంటే ఇట్లా షార్ట్ కట్ దర్శనం మన దేవుడు కనబడుతుందిగా, ఇక్కడ కొట్టి వెళ్ళిపోదామని. ఓకే ఓకే. అచ్చా, నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నేను అన్న ఈ రహస్య దారి ఎట్లా కనబెట్టినాను? ఎట్లా వచ్చినావు అసలు? ఈ రూట్ ఎట్లా తెలిసింది నీకు? ఇంతకుముందు నీకు తెలుసా? తెలీదు, వేరే వాళ్ళు తీసుకొచ్చారు. వేరే వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు? నేను వెంకటేష్ బ్రో తీసుకొచ్చినా. నేను మీరు అక్కడి నుంచి చూసిరా? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడ ఇప్పుడు ఒక గృహలాగా ఉంది కదా, అందరు వెళ్తారు కదా, అటు నుంచి వెళ్ళిరా? వెళ్ళినాం ఇంత ముందుకు. అటు నుంచి బాగున్నదా వ్యూ? ఇక్కడ నుంచి బాగున్నదా వ్యూ? అంటే షార్ట్ కట్ అని ఇటు నుంచి వస్తారు ఎవరైనా. అటు నుంచి జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నువ్వు ఈ రూట్ ఎంచుకున్నావు. రష్ ఇక్కడ దేవుడు కనబడుతుందా ఇక్కడ నుంచి? కనబడుతుంది కదా. వెంకటేష్ అన్న ఎట్లా అనిపిస్తుంది పైన మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. కింద నుంచి పై వరకు ఎంత టైం పట్టింది మీకు ఎక్కనికి? దానికే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ పట్టింది. మాకు కూడా పైకి ఎక్కింది. అక్క నీకెంత టైం పట్టింది అక్క పైకి ఎక్కనికి? నందిని ఎట్లుంది నందిని? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది అసలు రానక? అప్పుడైతే మేము ఇద్దరం వచ్చేటోళ్ళం, ఇప్పుడు వీడు ఉండు. అప్పట్లో జాతర ఎట్లా జరిగేది అప్పుడు? అప్పట్లో ఎగ్జైట్మెంట్. ఇప్పుడు? అప్పట్లో బాగుండేది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంతా హైలైట్ లేదు. ఓకే, అంటే ఏది తగ్గిందంట? చెట్లు పచ్చగా లేవు, ఎండిపోయినాయి. జనాలు అంతా లేరు. ఇప్పుడు మధ్యాహ్నం వస్తారు. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చేది అప్పుడు. ఇప్పుడు నైట్ కూడా ఇక్కడే పడుకునేది. ఇప్పుడు లేదు అట్లా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 10 తర్వాత తేరు గుంచుతారు. మళ్ళీ పైకి ఎక్కేసరికి 1-2 అవుతుంది. అంతా బాగాలేదు ఇక. ఏం పేరు మీ కొడుకు పేరు? చిన్ను. చిన్న హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. అన్న మీ పేరన్నా? నా పేరు గోవిందరాజు. గోవిందరాజు. మీరన్నా? శ్రీనివాస్. ఓకే అన్న, ఇది మన బ్యాక్ సైడ్ లింగం కనబడుతుంది కదా, ఏం పేరండి దేవుని పేరు? మరకట శివలింగం. మార్కంటే శివలింగం. ఓకే, మరకట శివలింగం అంటే ఇట్లయితే లేడ లేదు, నాన్నకట్ల కూడా లేదు. ఓకే, అటువంటిది ఇక్కడ స్థాపించడం అన్నట్టు. ఎన్ని ఇయర్స్ అయింది ఇది కట్టి? 4 ఏళ్ళు. 4 ఇయర్స్ అవుతుందా? అంటే ఇది ఎవరు కట్టారు? ఇది సాయిరామ్ అని. కొత్తపల్లి. దీనికి స్టార్టింగ్ లో ఉంటుంది కదా, షెడ్ మొత్తం ఆయనదే. ఈ షెడ్ మొత్తం ఆయనది. ఒక్కని సాయిరామ్ అని ఒక ఆయన కట్టించిండు. అన్నసత్రం నిన్న మన ఒక ఆయన. ఓకే, వాళ్ళ తాత అంట. ఓకే, ఆయన కట్టించినారు. అన్నాలు కొనుక్కోవడానికి దానికి సంబంధించింది. ఓకే, ఇదేంటండి? అఖండ జ్యోతి. అంటే ఇది కంటిన్యూగా ఎప్పుడు ఉండాలి 24 గంటలు ఉంటుంది. ఓకే, 365 days అంటే ఒక సంవత్సరం. ఒకవేళ పోయినా కానీ పక్కకు ఆ దీపం ఉంచి కూడా ఇంకో ఒత్తేసి ఆ దీపాన్ని మాత్రం మార్చాం. నాలుగు 4000 సంవత్సరాల నుంచి గుడి ఇది. ఓకే, అయితే పురాలు పైన మా నాయన వచ్చేసి 65 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తుంది. మీ నాయన పేరు? మన తిరుపతి, గోల్ తిరుపతి. గోల్ తిరుపతి ఇక్కడ కట్టించిండు అన్నట్టు. ఇది ఒక రూమ్ కట్టించిండు, నన్ను పెట్టిండు. నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నా.
మా ఆయన ఫస్ట్ ఏదో నిద్రలు వచ్చి ఇట్లా కళలో చెప్పినందుకు ఇక్కడ ఒక గుడి కట్టించుకొని అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అంటే ఏ విధంగా మంచి జరుగుతుంది అనమాట? అంటే ప్రతి ఒక్కరికి నువ్వు కోరుకున్న కోరికలు మొత్తం తీరుతాయి. అంటే నెరవేరిన వాళ్ళు వచ్చి ఏమన్నా వాళ్ళు డొనేషన్ గానీ ఏమైనా ఇచ్చారా? అంటే నాకు ఇది ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కదా అక్కడ. ఓకే ఓకే. అందరివి పేర్లు రాసి పెట్టినాయి. ఎందుకంటే ఎవరెవరు ఇచ్చిర్రు ఎవరెవరు ఇయ్యలేదు అన్న పేర్లు ఉంటాయి అక్కడ. అందరివి రాసి పెట్టినాం. దాతల పేర్లు రాసి పెట్టినాం. జీతం మాత్రం ఇయ్యరు. ఏదో అనే శ్రమదీవిని ఏదో వాళ్ళ ఉండాలి, ఖచ్చితంగా పొద్దున్నాక ఉండాలి, చేయాలి. నీ అటువంటి వాళ్ళు ఎవరైనా 10 రూపాయలు ఇస్తే తీసుకొని ఇక్కడ పని చేస్తున్నాం అంతే. నేను ఒక్కరిని చూసుకుంటా, వీళ్ళందరూ ఏముండరు. నేను ఒక్కరిని కంటిన్యూ ఉంటా. మీరు ఒక్కడే ఉండరు? ఇక్కడే ఉండరు. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ. ఓకే, మీరు సేవ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే. జీతం అయితే రాదు, జీతం అయితే లేదు. ఏదైనా మీ అటువంటి వాళ్ళు ఎవరైనా 10 రూపాయలు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. అది కూడా మీరు సేవ చేస్తారు, అంతకంటే అన్నీ అనిపిస్తాడు మా తాత. మీరేమందరు దేవుడు అంటారు, నీ తాత అంట. ఓకే ఓకే ఓకే.